వీళ్ళు కూడా కేసు కాదు. పోలీసుల ముందు వైఖరి, 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 పోలీసుల ముందు వైఖరి. అర్జెంట్ నాయకులు వెంటనే, అర్జెంట్ నాయకులు వెంటనే, అర్జెంట్ నాయకులు వెంటనే, అర్జెంట్ నాయకులు వెంటనే. నాయకులు వెంటనే, నాయకులు వెంటనే, అర్జెంట్ నాయకులు వెంటనే. కొత్తగా అడగటం లేదు. గత 6 సంవత్సరాలుగా వేతనాలు పెంచమని అడుగుతోంది. ప్రతి 5 సంవత్సరాలకు పిఆర్సీ ఉంటుంది, అటువంటిది అమలు చేయటం లేదు. అదేవిధంగా అంగన్వాడీల చేత 11,500 ఇచ్చి వెట్టి చాకిరీ చేస్తున్నారు. పక్కన తెలంగాణలో 17,600 ఇస్తున్నారు. గత ప్రభుత్వం 1000 రూపాయలు అదనంగా ఇస్తాననింది. ఆ సందర్భంగా 42 రోజులు సమ్మె చేశాం. సమ్మె చేస్తే కుప్పంలోకి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు, అప్పటికే అనేక మంది వాళ్ళ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు మద్దతు ఇచ్చి భోజనాలు పెట్టి ఉద్యమం బాగా చేయండి, మేము సపోర్ట్ చేస్తాం, మన ప్రభుత్వం వస్తానే మీకు ఆ వేతనాలకు న్యాయమైనటువంటి మీరు అడుగుతున్నట్టు మేము పెంచుతామని చెప్పిన వాళ్ళు ఈరోజు ఒక్క రూపాయి పెంచాల. 21 నెలలు 2 సంవత్సరాల జరుగుతూ ఉంది. మరి ఎన్ని రోజులు మీకు ఓపిక పట్టాలి? కాబట్టి వీళ్ళు అడుగుతుంది న్యాయమైన కోరికని. ఇప్పటికే స్థానికంగా నిరాహార దీక్షలు చేశారు. నిన్న విజయవాడలో శాంతియుతంగా 2 రోజుల పాటు నిరాహార దీక్షలు పిలిపిస్తే శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉంటే తెల్లవారుజామున మహిళలను చూడకుండా మగ పోలీసులు వచ్చి విచక్షణగా శారీస్ ఎట్టపోయినాయో తెలియదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు శిబిరాలు కూల్చేశారు. అదేవిధంగా దౌర్జన్యం చేశారు, వ్యాన్లకి ఎక్కించారు. టాయిలెట్ పోతున్నా, బాసు పోతున్నా అనుమతి లేదంటే ఎంత దుర్మార్గంగా, ఎంత కర్కశంగా ప్రవర్తిస్తుంది ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ యంత్రాంగం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు లేడీస్ పోలీసులు రాకుండా మగ పోలీసుల చేత దౌర్జన్యం చేశారు. వీళ్ళేమన్నా అంతర్జాతీయ తీవ్రవాదులా? వీళ్ళు ఆ విధంగా వ్యాన్లో తీసుకోవడానికి, అర్ధరాత్రులు రావడానికి? కాబట్టి వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ కాదని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఈరోజు మాట తప్పుతున్న ముఖ్యమంత్రి పైన కేసులు నమోదు చేయాలి. మేము అడిగినందుకు మా పల్లె కేసులు పెడతారా? మా పైన అక్రమ అరెస్టులు చేస్తారా? చాలా అన్యాయం, దుర్మార్గం. వెంటనే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దిగి రావాలి. గత ప్రభుత్వాలు పెట్టుకున్నందుకే జగన్మోహన్ రెడ్డి అస్మాలు ప్రయోగించి ఎన్ని చేస్తే ఇంటికి పోయి కూర్చున్నాడు.
చంద్రబాబు నాయుడు కూటమి వాళ్ళు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఈ మహిళలకు రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వస్తుంది. ఇప్పుడు కానీ వాళ్ళు జీతం పెరిగినట్టు ప్రకటించకపోతే ఈ ఉద్యమాన్ని ఇప్పుడు ఆపేది లేదు. మరింత రెట్టింపుతో పోరాటం చేస్తాం. మరింత రెట్టింపుతో దీర్ఘకాలిక అవసరమైతే సమ్మెకు పిలిపిస్తాం. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ అంగన్వాడీ ఉద్యమం జరుగుతుందని, దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇప్పుడే వెంటనే తక్షణమే అక్రమంగా అరెస్ట్ చేసిన వెంటనే విడుదల చేయాలి. అట్లనే మీరు ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు 26,000 పెంచాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిహెచ్ చంద్రశేఖర్, సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు. అంగన్వాడీల అక్రమ అరెస్టులని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నమ్మించి ప్రభుత్వం మోసం చేసింది. నిన్న ఉదయం మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారికి ఫోన్ చేసి మేము 3వ తేదీన విజయవాడకు వస్తూ ఉన్నాం, మీ నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరుపుతాం, సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. మీరు వచ్చే వరకు ఇక్కడే కూర్చుంటాం, మీరు చర్చలకు పిలిచిన తర్వాత మాట్లాడిన తర్వాతే మా వాళ్ళని ఇంటికి పంపిస్తామని చెప్పాం. వారు సరే అని చెప్పారు. రాత్రి పోలీసు వారు కూడా మీరు చేసుకోండి అని చెప్పారు. తీరా చూస్తే నిద్ర కళ్ళతో ఉన్నటువంటి వాళ్ళని రాత్రంతా దోమలతో కుట్టించుకుంటూ మురుగు వాసనతో కూడా ఇబ్బంది పడుతూ అంగన్వాడీ ఉద్యోగులు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా ధర్నా చౌక్లో ఉన్న సమయంలో ఉదయం 4:30-5 గంటల మధ్యలో పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి చుట్టూ గుడ్డల్ని కట్టేసే పనిచేసి తాడులు వేసేసి బయటికి రానివ్వకుండా అరెస్టులు చేసేటటువంటి పని చేశారు. ఇది అత్యంత దుర్మార్గమైంది. మేము బాబు గారిని నమ్మాం. ఎన్నికలకు ముందు వారు ఒక మాట చెప్పారు, నేను మారాను అని చెప్పారు. నా ఆడపడుచులారా మాట్లాడారు. అది మేము నమ్మాం. మీరు మారలేదని మరొకసారి నిరూపించుకున్నారు. అంగన్వాడీలు జీతాలు పెంచమని అడుగుతా ఉన్నాం. 7 ఏళ్ళు అవుతా ఉంది. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచింది. తెలంగాణతో పాటు సమానంగా పెంచుతామని చెప్పారు. 1 రూపాయి ఎక్కువే పెంచుతామని చెప్పారు, కానీ పెంచలేదు. దానికోసం 42 రోజులు సమ్మె చేశాం. యస్మాలు ప్రయోగించారు, ఇబ్బందులు పెట్టారు. అయినా సరే మేము ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నాం. ఎన్నికలకు ముందు నా ఆడపడుచులారా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తామని 1కి 10 సార్లు చెప్పారు. మీరు మర్చిపోయారా అని అడుగుతా ఉన్నాం. అరెస్టులు చేసి మీరు జైళ్ళల్లో పెడితే, కేసులు బనాయిస్తే అంగన్వాడీ వాళ్ళు భయపడతారు అనుకుంటున్నారా? మేము భయపడే ప్రసక్తే లేదు. మేము ఒంటరిగా లేము. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు సంయుక్తంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. నిరసన కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. మా సమస్య పరిష్కారం అయ్యే వరకు, జీతాలు పెంచే వరకు మా ఆందోళన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అరెస్ట్ అయినటువంటి వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వం రేపు అసెంబ్లీలో అంగన్వాడీ ఉద్యోగులకి వేతనాలు పెంచుతున్నామనే ప్రకటన రావాలి. లేని పక్షంలో అంగన్వాడీల సత్తా ఏందో ఈ ప్రభుత్వానికి చూపించే పని చేస్తామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కె ధనలక్ష్మి, సిఐటి రాష్ట్ర కార్యదర్శి. గతంలో అంగన్వాడీలు తమ సమస్య పరిష్కరించండి అని 42 రోజులు సమ్మె చేశారు. వీళ్ళకి ఈ రోజు రోజుకి మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. ధరలకు అనుగుణంగా వేతనం నిర్ణయించి అమలు చేయాలి. గతం నుంచి కూడా చెప్తున్నాం. కానీ గవర్నమెంట్ ఉద్యోగం అనే వాళ్ళకి ఎవరికైనా 6 నెలలకి డిఏ పెరుగుతుంది. ప్రతి 6 నెలలకి డిఏ పెరుగుతుంది. కానీ వీళ్ళకి మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. వేతనాలు చూస్తే పెంచే పరిస్థితి లేదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి ఇచ్చింది అరకొర వేతనం 11,500. కానీ వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి ఓ పక్కనేమో వీళ్ళు రికార్డులో గవర్నమెంట్గా చూపించి సంక్షేమ పథకాలు ఏమీ కూడా ఇవ్వట్లేదు. అందుకని మన పక్క రాష్ట్రం తమిళనాడులో అంగన్వాడీ వర్కర్లందరూ ప్రభుత్వ ఉద్యోగంగా ఆ ప్రభుత్వం గుర్తించింది. మరి ఈ ప్రభుత్వానికి ఏం పోయే కాలము ఎందుకు వాళ్ళు పర్మనెంట్గా చేయలేదని ప్రభుత్వ ఉద్యోగం గుర్తించడం మేము అడుగుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని. ఆ రోజేమో వీళ్ళు 42 రోజులు సమ్మె చేస్తే సమ్మె వద్దకేమో అటు పక్క కూటమి ప్రజెంట్ ఉన్న కూటమి పాలకులందరూ కూడా ఆ రోజు ప్రతిపక్షంగా ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి ఏమో దుర్మార్గుడు, వాడు మహిళల వ్యతిరేకి, వాడిని దించేయండి అని చెప్పి పెద్ద మనుషులు వీళ్ళు ముగ్గురు, అటు బీజేపీ వాళ్ళు, ఇటు పక్క జనసేన వాళ్ళు, ఇటు పక్క టీడీపీ వాళ్ళు ఆ రోజు పెద్ద కప్పులు చెప్పారు. ఈరోజు ఆ పెద్ద కప్పులన్నీ ఎక్కడ పోయాయని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం సిఐటి యూనియన్గా.
ఇప్పటికైనా సరే ఆ రోజు 42 రోజుల సమ్మె ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. అందులో కొన్ని మాత్రమే చేస్తామని చెప్పి ఇచ్చారు, అవి పూర్తి చేయలేదు. ఓ పక్కేమో కోర్టు తీర్పిచ్చింది గ్రాడ్యుయేట్ ఇవ్వమని, ఆ గ్రాడ్యుయేట్ కూడా అమలు చేయలేదు. ఇప్పుడు కనీస వేతనాలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇవ్వాలి, మాటలతో కాదు, అది జీవో రూపంలో ఇచ్చి చేయాలి. న్యాయబద్ధంగా జీతాలు పెంచండి అయ్యాని న్యాయంగా మహిళలేమో టెంట్లో కూర్చొని అడిగితే ఆ మహిళలనేమో అరెస్ట్ చేయడం ఏంటని మేము ప్రశ్నిస్తాను. వాళ్ళ ఉగ్రవాదులు కాదు, దేశద్రోహులు కాదు. ఈరోజు చట్టసభల్లో ఉన్న వాళ్ళ సకాల మంది ఆర్థిక నేరగాలే, అనేక నేర చరిత్రలు ఉన్నవాళ్ళే. అంగన్వాడీ చేసిన తప్పు ఏంటి అంటే పసిపిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు పోషకాహార అందించడం చేసిన తప్ప అని అడుగుతున్నాం. కాబట్టి అయ్యే చంద్రబాబు నాయుడు గారు మీరు మాయ మాటలతో చెప్పి గద్దెనెక్కారు. మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, కనీస వేతనాలు 26,000 కూడా ఇవ్వాలి. అలాగే సమ్మె ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. వ్యాసశాలలో అది వేతనంతో కూడిన వ్యాసశాలలో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్.